ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చిట్టీస్ వ్లాగ్స్ అండ్ కిచెన్. ఈ రోజుకి మన రెసిపీ వచ్చేసి మ్యాంగో పుడ్డింగ్ అండి. ఇప్పుడు ఇది చేసుకోవడం కోసం నేను ఇక్కడ 2 మ్యాంగోస్ అనేవి తీసుకున్నాను. ఇప్పుడు వీటిని పీల్ ఆఫ్ చేసేసి కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఈ ముక్కలన్నిటిని ఈ జార్లోకి వేసుకోవాలండి. ఇలా మొత్తం ముక్కలు వేసేసుకోవాలి. స్వీట్నెస్ ని బట్టి పంచదార వేసుకోవాలండి. కొంచెం మ్యాంగో ఎక్కువ స్వీట్ ఉంటే గనక తక్కువ వేసుకోండి. నేను ఇక్కడ 1/2 కప్పు పంచదారని యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక చిటికెడు ఉప్పు వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఫైన్ పేస్ట్ గా బ్లెండ్ చేసుకోవాలండి. ఇలా ఫైన్ పేస్ట్ లాగా చేసుకున్నాక 1/4 కప్పు పాలు పోసుకోవాలండి. ఇలా ఫైన్ పేస్ట్ లాగా చేసుకున్నాక 1/4 కప్పు పాలు పోసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్నాక ఒకసారి మళ్ళీ బ్లెండ్ చేసుకోవాలండి. 1/4 కప్ కార్న్ ఫ్లోర్ ఒక చిన్న బౌల్లో తీసుకోవాలండి. అలాగే 1/4 కప్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఆ కార్న్ ఫ్లోర్ కి యాడ్ చేసుకొని పిండి ముద్దలు లేకుండా కలిపి చేసుకున్నాక ఈ కన్సిస్టెన్సీలోకి రావాలండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక దీని అంతటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ట్రాన్స్ఫర్ చేసుకున్న దాన్ని స్టవ్ మీద పెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో ఒక 4-5 మినిట్స్ ఉడికించుకోవాలండి. తర్వాత చిక్కబడుతుంది. అది చిక్కబడ్డాక కార్న్ ఫ్లోర్ని ఒకసారి కలుపుకొని అందులో వేసుకోవాలి. వేసుకున్న వెంటనే గరిటెతో తిప్పుకోవాలండి, లేతే అది ఉండలు ఉండలు కట్టేస్తుంది. అలా తిప్పుకున్నాక ఒక 3-4 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. ఇలా బబుల్స్గా వచ్చేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలండి. తర్వాత ఒక అరచెక్క నిమ్మరసం అనేది అందులో వేసి తర్వాత ఒక బౌల్ తీసుకొని దానికి ఆయిల్ లేదా బటర్ అప్లై చేసుకోవాలండి. అప్లై చేసుకున్నాక ఆ బౌల్లోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి మ్యాంగో ప్యూరీని. దీన్ని ఒకసారి ట్యాప్ చేసుకోవాలండి. సో బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి. సో ట్యాప్ చేసుకున్నాక దీన్ని తీసుకెళ్ళి రీఫ్రిజిరేటర్లో ఒక 2 అవర్స్ పాటు పెట్టుకోవాలండి. 2 అవర్స్ తర్వాత రీఫ్రిజ్ నుంచి తీసుకొని ఒక ప్లేట్ తీసుకొని ఆ బౌల్ని కనుక ఉల్టా తిప్పితే మ్యాంగో పుడ్డింగ్ అనేది రెడీ అయిపోతుందండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి.